సార్ లవ్ వెల్డర్ కేర్, లవ్ వెల్డర్ హెల్త్, ఈ పేరు చాలా అద్భుతంగా ఉంది. ఈ పేరు దగ్గర ఇంకొక క్వశ్చన్ నాకు వస్తుంది సార్, అంటే నిజంగా రోగాల బారిన పడిన పేషెంట్స్కే ఈ లవ్ వెల్డర్ కేర్ అనేది అవసరం అవుతుందా, లేకపోతే హెల్త్ని కాపాడుకోవాలనే ప్రతి ఒక్కరికి అక్కడ సేవలు దొరుకుతాయా? అంటే యాక్చువల్గా లవ్ ఎల్డర్ అనేది స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు ఎల్డర్ కేర్ ఒకటే సెగ్మెంట్ పెట్టుకుందామని అనుకున్నాను. బట్ అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే షాకింగ్. నేనున్న 45 రోజుల్లో 12-13 మంది 40 ఏళ్ళ లోపు వాళ్ళు హార్ట్ అటాక్స్తో చనిపోయారు. అంటే ఇప్పుడు ఇదివరకు హార్ట్ అటాక్స్ అనేవి 60-70 ఏళ్ళకి వచ్చేది. అమెరికాలో 30-40 మధ్యలో ఉన్న తెలుగు వాళ్ళు 12-13 మంది 40 రోజుల్లో చనిపోయారంటే, నేను అట్లాంటాలో ఉన్నాను, 4 రోజులు ఉన్నాను, 2 చనిపోయారు, ఒకరు 32, ఒకరు 38. ఎక్కడ చూసినా కూడా అవే వార్తలు కనబడుతున్నాయి అమెరికాలో. సింగపూర్ పోతే 20-30 ఏళ్ళలో క్యాన్సర్, హార్ట్ అటాక్స్, క్యాన్సర్ ఒక మహమ్మారి లాగా ప్రపంచం అంతా విస్తరిస్తూ ఉన్నాయి ఇవి. వాటి కారణం ఏమని చెప్పుకోవాలి అంటే, ఒకటి ట్రీట్మెంట్లో లోపాలు ఉన్నాయి, అదొక పార్ట్ అది. ఓకే. కానీ మన వాళ్ళు ఎవరు కూడా ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడ్డారు, జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు, కంటామినేటెడ్ ఆయిల్స్కి అలవాటు పడ్డారు. తినాల్సిన టైంలో సన్రైజ్ నుంచి సన్సెట్ వరకు తినరు, అర్ధరాత్రి పూట దావతులు ఉంటాయి, ఆల్కహాల్ ఒకసారి తాగితే ఏమవుతుంది అన్నట్టుగా అది అలవాటుగా మారిపోయింది. జంక్ ఫుడ్తో పాటుగా కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా విషాన్నంతా కడుపులోకి పంపినాక షుగర్ను, మైదాను, ఇది ఒక ఏమంటాం మనం, గార్బేజ్ అయిపోయింది మన పొట్ట. అంటే పనికిరాని చెత్తనంతా కూడా గార్బేజ్లో ఎట్లేస్తామో, ఆ తినకూడని పనికిరాని చెత్తనంతా గార్బేజ్లో వేస్తున్నారు, నోటి ద్వారా పంపిస్తున్నారు. ఏ గట్ అయినా, ఏ లివర్ అయినా ఎందుకు భరిస్తుంది, ఎంతకాలం భరిస్తుంది? ఏదో ఒకరోజు చేతులు ఎత్తేస్తుంది కదా. అంటే మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ అనేది లేకుండా అమెరికాలో నీకు బయట ఫుడ్ దొరకదు. అందుకే చాలామంది ఇళ్లలో కొన్ని మిల్లెట్స్, రైస్ కలుపుకొని వండుకుంటున్నారు. తర్వాత వాళ్ళకు మంచు పడే 4 నెలల సమయం వదిలిపెడితే మిగతా టైం అంతా బ్యాక్యార్డ్లో కూరగాయలు పెంచుకుంటున్నారు, న్యాచురల్ కూరగాయలు తింటున్నారు. ఆ కాన్షియస్నెస్ అనేది కోవిడ్ తర్వాత చాలా వరకు బెనిఫిట్ అయింది, అవగాహన పెరుగుతూ ఉంది. అదొక పాజిటివ్ పాయింట్ అమెరికాలో నేను చూసింది. కానీ ఈ హఠాత్ మరణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎట్లుంటుందంటే, అట్లాంటాలో ఒక అతను గ్రాసరీ స్టోర్ కానీ కారు తీసి మళ్ళీ రాలే, భార్య బయలుదేరింది, ఎందుకు రాలేదు, ఏమైంది, ఫోన్ ఎత్తలేడని చెప్పి 4 అడుగులు వేయగానే పక్క కారు ఆపున్నది. అరే ఇక్కడే కారు ఆపిండు, రావట్లేదు ఏందని పోయి డోర్ కొడితే డోర్ తీయట్లేదు, స్టీరింగ్ మీద పడిపోయి ఉన్నాడు. అంటే ఇంత హఠాన్ మరణాలు జరుగుతున్నాయంటే 10 నిమిషాలు కూడా బతకట్లేదు వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చాక. సార్ ముందు సిమ్టమ్స్ అవి ఇవి ఉండకుండా ఉండడానికి కారణాలు ఏంటి అంటే, ఇంతకాలం మనం ఏమనుకున్నాం, కొలెస్ట్రాల్ వల్లనే హార్ట్ అటాక్స్ వస్తాయి, హార్ట్కి సంబంధించిన ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయని అనుకున్నాం. ఇప్పుడు అది కాదు. ఇది ఇప్పుడు కరోనరీ ఆర్టరీ క్యాల్సిఫికేషన్ అని చెప్పి ఈ కాల్షియం అనేది గడ్డలు కడతా ఉంది అంత రక్తనాళాలలో. దాంతో ఏమవుతుందంటే, ఇదివరకు కొలెస్ట్రాల్ ఎట్లా గడ్డ కట్టేదో ఇప్పుడు ఈ ప్లేక్ అనేది ఉంటుంది కదా, అదంతా నిండిపోయి అసలు బ్లడ్ సప్లై కాకుండా అవుతుంది. ఇప్పుడు రక్తం గడ్డగట్టడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ రక్తం కాదు, ఇక్కడ కాల్షియం గడ్డలు అవుతున్నాయి. అంటే ఎందుకు అనంటే, కాల్షియం అబ్జర్వ్ కావాలంటే డి విటమిన్ ఉండాలి, D3 ఉండాలి. D3తో పాటు ఆ D3 కూడా అబ్జర్వ్ కావాలంటే మెగ్నీషియం ఉండాలి, K2 ఉండాలి. ఆ K2 ఏ మోతాదులో ఉండాలి, K2 ఎక్కువైతే కూడా హార్ట్కి ప్రాబ్లం వస్తుంది. మెగ్నీషియం పర్ఫెక్ట్గా ఉండాలి. మరి అది ఎట్లా తీసుకోవాలి? ఈ డి విటమిన్ అనేది ఎండలో నిలబడినంత మాత్రాన వస్తుంది అనుకోవడం పొరపాటు. అది కన్వర్షన్ కావాలి. మెగ్నీషియం బాడీలో ఉంటేనే కన్వర్షన్ అవుతుంది. ఈ అవగాహన లేదు. ఇప్పుడు న్యూట్రిషనిస్టులు ఇప్పుడిప్పుడు తేరుకుంటున్నారు అమెరికాలో. మన దగ్గర నుంచి పోయిన ఒక డాక్టర్ సతీష్ కత్తుల, ఆయన ఆంకాలజిస్ట్ యాక్చువల్గా, బట్ ఆయనే అక్కడ ఉన్న ఇండియన్ డాక్టర్స్ ఆపి అని ఒక అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్ ఫర్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా అని. అంటే ఇండియా నుంచి వచ్చిన ఫిజిషియన్స్ అందరికీ ఆయన హెడ్గా పనిచేశాడు, చైర్పర్సన్గా. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడిప్పుడే లైఫ్ స్టైల్ క్లబ్స్ ఏర్పడుతున్నాయి ఇక్కడ, కొంత న్యూట్రిషన్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము, బట్ ఈ స్టేజ్కి ఇండియా రావాలంటే ఎంతకాలం అవుతుందో అన్నాడు ఆయన. సార్ ఎందుకు సార్ మీరు చాలా ఇప్పుడు ఎందుకు అంటే మా ప్రకాష్ సారు ఇక్కడి పర్సన్
ఎందుకు ఎక్కువ ఫోకస్ యూఎస్కి వెళ్ళింది? ఇక్కడ అసలు నిజంగా ఆరోగ్యం పట్టించుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారంటారా? ఏమంటారు? అంటే ఇక్కడ గాలికి వదిలేస్తారమ్మా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి వారం 10 రోజుల నుంచి సిమ్టమ్స్ ఉన్నాయి. ఏం చేయాలి ఆయన? ఇంకోటి విపరీతమైన స్ట్రెస్ ఉంది ఆయనకు. ఆ స్ట్రెస్ రాజకీయంగా వచ్చింది. అంటే రాజకీయంగా అంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఒక 2-3 విషయాలలో ఇన్వాల్వ్ అయ్యిండు. అవి వెంటాడుతున్నాయి. వెంటాడి ఆయన చేసింది ఏం స్కామ్ కాదు. ఉదాహరణకు చెప్తాను నేను. ఊర్లో ఒక కాంట్రాక్టర్కు బోర్లు వేయమని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చాడు గవర్నమెంట్ తరఫునే. బిల్లులు పెండింగ్ పడ్డాయి. మనీ రావడం ఆలస్యమైంది, ఎందుకంటే గవర్నమెంట్ రాలే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆలస్యంగా వచ్చినాయి. అయితే అతను ఏమంటాడు, నువ్వు చెప్తే నేను చేశాను, వడ్డీ కట్టమంటాడు. ఈయన ఎందుకు వడ్డీ కడతాడమ్మా? వడ్డీ ఎట్లా కడతా? నేను నీకు బిల్లు వచ్చింది కదా తీసుకో అంటే, నాకు చాలా లాస్ అయింది, నేను నువ్వు చెప్తేనే చేశాను, నాకు వడ్డీ కావాలి. దానికోసం ఏం చేశాడు, అవతల ఎమ్మెల్యే అతన్ని ఎగేసి ఈయన బాధితుల సంఘం అని పెట్టించాడు. పెట్టి 3 నెలలు 4 నెలలు టెంట్ వేసి నర్సంపేటలో పరుగు తీసే కార్యక్రమం పెట్టారు. బాగా స్ట్రెస్కి గురయ్యాడు ఆయన. ఎప్పుడు ఆయన కరప్టెడ్ కాదు, ఆస్తులు సంపాదించుకోలేదు, ఏమీ లేదు ఆయన. అటువంటి బ్లేమ్ చేసే కార్యక్రమం అవతల ఎమ్మెల్యే పెట్టినప్పుడు ఆయన పెట్టిండా లేదో మనకు తెలియదు. ప్రచారం మాత్రం అవతల ఎమ్మెల్యే సపోర్ట్ చేశాడు కాబట్టి పెట్టాడని. ఈయన హాస్పిటల్ అయినాక కోమాలో పోయినాక వాడు టెంట్ తీశాడు. అదొక స్ట్రెస్. ఇంకేదో రియల్ ఎస్టేట్ సంబంధించిన అంశంలో ఆయన ఆ స్కామ్ ఏం చేయలే, జెన్యూన్ చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని రివర్స్ చేసి ఆయనకు అదొక స్ట్రెస్ పెట్టారు. ఈ 2-3 స్ట్రెస్ల వల్ల బాడీలో అదివరకే ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య వెళ్ళినప్పుడు విజిబుల్గా ఆయనకు శ్వాస ఆడతలేదు. శ్వాస ఆడినప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ కావాలి కదా. ఆయన నాయకులతోని టూర్లలో వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ పోవడము. అంటే ప్రాణం కంటే ఎక్కువనా కోపడ్డారు నాయకులు. నీకు అసలు శ్వాస ఆడతలేదు, నువ్వు మాతోనే ఎందుకు వస్తావు, నువ్వు పోయి హాస్పిటల్ పోయి చెకప్ చేయించుకో అని చెప్తే హాస్పిటల్ పోయి చెకప్ చేయించుకున్నాడు. చెకప్ చేయించుకున్నాక డాక్టర్ చెప్పారు, నువ్వు అడ్మిట్ కావాలంటే నేను పోయి వచ్చి అడ్మిట్ అయితే ఒక్కనే వచ్చిన నేను. అంటే ఎంత అలవోకగా మన ఇష్టం వచ్చినట్టుగా ఆరోగ్యంతో ఆడుకోవచ్చా? స్ట్రెస్ ఉన్నది, అలా అనుమానం లేదు. ఆ స్ట్రెస్ వల్ల నీ బాడీలో ఏదైతే రిఫ్లెక్షన్స్ వస్తున్నాయో అవి తెలిసిన తర్వాత కూడా మన ప్రాణాలు మనకు లెక్క లేకపోతే ఎట్లా? నేను మెడికల్ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చి చూశాను. నేను 48 అవర్స్ ముందు యశోదల టెస్టులు చేయించుకున్నాడు. అవి చూసిన ఏ డాక్టర్ అయినా కూడా బయటికి పోనీయాడు ఆయనను. హాస్పిటల్లో బెడ్ రిజర్వ్ చేసి పడుకోబెడతారు. డాక్టర్ చెప్పినా వినకుండా పోయింది అనేది సమాచారం. అంటే ఒకటి స్ట్రెస్, రెండోది నెగ్లిజెన్స్.